హలో చిల్డ్రన్. సో ఇవాళ మనం స్టార్ట్ చేస్తున్నాం మన షార్ట్ టర్మ్ లో డే 1 ప్రోగ్రామ్, అదే పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ తో. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం విత్ పీరియాడిక్ టేబుల్. నేను ముందు వీడియోస్ లో మీకు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి చీట్ కోడ్స్ అన్ని చెప్పేశాను. సో ఈ వీడియోలో జస్ట్ నేను ఒక్కసారి పీరియాడిక్ టేబుల్ రీక్యాప్ చెప్తాను. ఓకేనా? ఓన్లీ చీట్ కోడ్స్ తో పీరియాడిక్ టేబుల్ 1 minute టాస్క్ అనేది చూద్దాం జరుగుతుందో లేదో. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ చీట్ కోడ్, హలీనాకి రోబో చూస్తే ఫ్రస్ట్రేషన్. 2A గ్రూప్ ఎలిమెంట్స్ మ్యాంగ్లూర్ కార్ ఎక్కి స్కూటర్ ఎక్కి బాలరాజు వెళ్ళాడు. 3A గ్రూప్ ఎలిమెంట్స్ చీట్ కోడ్, బాల్ గంగాధర్ ఇండియన్ తిలక్. మరి 4A కార్లో సీతా గీత సింగపూర్ వెళ్ళి పబ్జీ ఆడారు. 5A అనగానే క్రికెట్, న్యూజిలాండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా सब भारत के पीछे है. and 6A గ్రూప్ ఎలిమెంట్స్ చీట్ కోడ్, ఓ సే తే పో. 7th A ఫాదర్ కి కోల్డ్ వస్తే బ్రదర్ ఇంటికి అరటి పండు తెచ్చాడు. 8A హీరోయిన్స్ ఫ్యామిలీ హీనా నీనా ఔర్ కరీనా, వాళ్ళకి ఎక్స్రే తీస్తే రంగీన్. అండ్ నెక్స్ట్ డి బ్లాక్ లో 3D సిరీస్ ఎలిమెంట్స్ ఏంటి? శక్తి, వక్రమన్, పెకోనిక, జెన్. 5D యాగ్ జీబ్రా నమీబియా మొత్తం తిరుగుతూ రోడ్ పై పడిపోతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. 6D సిరీస్ లా హఫ్తావారీ ఉసిర్పట్ ఆహద్. 3D 4D 5D సిరీస్ అండ్ లాస్ట్ 6D సిరీస్ అక్క రూదర్ఫర్డ్ దబ్బుమని సీబోర్డ్ మీద హాస్నీని మీట్ అయ్యి 10 రూపీ కాయిన్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ లాంథనైట్స్ ఇంకా యాక్టినైట్స్ F బ్లాక్ ఎలిమెంట్స్. సో లాంథనైట్ సాంగ్ పాడుకున్నాం కదా. లా సేపర్ అండ్ పమసముయు గుడి తబుడయ్యేహు ఎరేటం ఎవేలు పమసముయు గుడి తబుడయ్యేహు. యాక్టినైట్స్ ఆకుతాకు పాకు ఉంటే నిప్పు పప్పు అమ్ము సీఎం బైక్ కేఫీజీ ఫ్యామిలీ మోడ్ నో లాయర్ దట్స్ ఇట్. ఇలా మొత్తం పీరియాడిక్ టేబుల్ ని టకటకా చదివేసేసుకుని మనం స్టార్ట్ చేసేద్దాం క్లాసిఫికేషన్ లోకి. యాక్చువల్ గా ఈ పీరియాడిక్ టేబుల్ ని ఫస్ట్ క్లాసిఫై చేద్దాం అనుకున్న ఆయన లావోయిజర్. సో ఈయన ఎలా క్లాసిఫై చేశాడు అంటే పీరియాడిక్ టేబుల్ ని మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ గా డివైడ్ చేశాడు. జనరల్ గా పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ అంటే ఏంటి? లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నాన్ మెటల్స్ అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇలా మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ గా డివైడ్ చేసిన ఆయనే మనకి లావోయిజర్. సో ఈయన లావోయిజర్, యాంటోనీ లావోయిజర్ అంటాం 1789 లో. సో ఆయన క్లాసిఫికేషన్ ఏంటి? మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. అండ్ సో ఆ తర్వాత వచ్చిన ఆయనే డాబర్నీస్. ఈయన ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. వాటిని అన్నారు ట్రయాడ్స్. సో డాబర్నీస్ ట్రయాడ్స్ మనకి ఆయన పేజెస్ లోకి వచ్చేసాడనమాట. మరి ఈ డాబర్నీస్ ట్రయాడ్స్ లో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి 3 సెట్ ఆఫ్ ట్రయాడ్స్. అవే లిథియం, సోడియం, పొటాషియం 1 సెట్. సెకండ్ సెట్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. అండ్ థర్డ్ సెట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లియర్? సో యాక్చువల్ గా ఏం చెప్పాడు ఈయన? ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్. ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్. అలా అది ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇక్కడ నేను రాసి పెట్టాను. ఓకేనా? సో ఎగ్జామ్ లో అడుగుతారు ఈ డాబర్నీస్ ట్రయాడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ 3 సెట్లు మీరు నేర్చేసుకోండి, బిట్ అయితే చేసేస్తారు. అండ్ నెక్స్ట్ మరి ఈయన కూడా ఫెయిల్ అయ్యాడు. అన్ని ఎలిమెంట్స్ కి ఇట్లా ట్రయాడ్స్ ని మనం డిసైడ్ చేయలేం కదా. ఆయన తర్వాత వచ్చిన ఆయనే న్యూలాండ్. ఈయన చాలా సంగీత అభిమానం అనమాట. సంగీతం అంటే ప్రాణం ఇస్తాడు. మరి ఈయనకి కెమిస్ట్రీ అంటే కూడా ఇష్టం. ఆ కెమిస్ట్రీని ఆయనకి ఇష్టమైన సంగీతంలోకి ఎలా ఇమర్చాలా అని ఆలోచిస్తూ సరిగమ పదని అనే స్వరాలలో పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ని ఫిక్స్ చేసేసాడు. పాపం ఈయనకు వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే అప్పటికి ఇంకా నోబుల్ గ్యాసెస్ అనేది డిస్కవర్ చేయలేదు. అలా ఈయనలా కూడా ఫెయిల్ అయిపోయింది. ఈయన తర్వాత వచ్చిన ఆయనే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్.
సో యాక్చువల్గా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ దేని ప్రకారం చెప్పాడు అది మనకి చాలా ఇంపార్టెంట్. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్. He proposed that the properties of elements are a periodic functions of their atomic masses. మెండలీవ్ అనగానే masses, atomic masses, very very important. క్లియర్? సో అలా అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని ఆయన పీరియాడిక్ టేబుల్ ని ఒక మంచి స్ట్రక్చర్ లోకి తీసుకుని వచ్చేసాడు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్, అప్పటికి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ డిస్కవర్ కాలేదు, కానీ ఆయనకు అనిపించింది మేబీ ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ తో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి అని. సో దానికోసం ఆయన ఒక ప్లేస్ వదిలిపెట్టి ఆ ప్లేస్ కి కొన్ని పేర్లు పెట్టేశాడు. బోరాన్ ఆల్రెడీ డిసైడ్ చేశాడు, ఏకా బోరాన్. సో ఏకా బోరాన్ కి నేమ్ ఏంటి తర్వాత వచ్చింది, అదే స్కాండియం. ఏకా అల్యూమినియం, అదే మనకి ఇప్పుడు గ్యాలియం. ఏకా సిలికాన్, దాన్నే జెర్మేనియం అంటాం. అండ్ ఏకా మ్యాంగనీస్, దాన్నే టెక్నీషియం అంటాం. ఇది కొంచెం కష్టంగా ఫీల్ అయితే మరి మీకోసం అనుష మ్యామ్ ఒక చీట్ కోడ్ చెప్పేస్తుంది, అదే చూసేద్దామా? యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, ఏఎల్యు ఆలు, గాలు. ఆలు గాలు అనే ఇద్దరు అబ్బాయిలు బిఎస్సి చదివారు. సీత గీత అనే ఇద్దరు అమ్మాయిలు ఎంటెక్ చదివారు. ఇప్పుడు దీనికి చిక్కుడు ఏంటో, ఇది మనకి ఒక వర్డ్, క్లూ వర్డ్ లాగా. ఇప్పుడు చూడండి, దీని ముందు నేను పెడుతున్నాను ఏకా. ఏకా అల్యూమినియం. ఏకా అల్యూమినియం నేమే మనకి గ్యాలియం. ఏకా అల్యూమినియం నేమ్ ఏంటి మనకి గ్యాలియం. మరి దీని ముందు కూడా ఏకా పెడుతున్నా, అప్పుడు ఏమైంది? ఏకా సిలికాన్. ఏకా సిలికాన్ నేమే మనకి ఏమైంది? జెర్మేనియం. క్లియర్? ఈజీ కదా. ఇప్పుడు ఈ బికి ముందు ఏకా. ఏకా బోరాన్. ఏకా బోరాన్ నేమే మనకి స్కాండియం, బిఎస్సి. బిఎస్సి, బి అంటే బోరాన్, ఎస్సి అంటే స్కాండియం. ఈ ముందున్న దానికి ఎకా పెడితే అయిపోయింది. ఈ ఎం ముందు ఎకా పెడుతున్నాను, ఎంతో ఏముంది మేడం అనొచ్చు. ఎంకి తర్వాత వచ్చే లెటర్ తగిలించండి, ఎంఎన్. మ్యాంగనీస్. ఎకా మ్యాంగనీస్ నేమే మనకి టెక్నీషియం. ఈజీ కదా, ఇలా చదివేసేద్దాం. ఆ తర్వాత వచ్చేసేద్దాం అదే మోస్లెస్ పీరియాడిక్ టేబుల్. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఈ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేద్దాం మోస్లెస్ పీరియాడిక్ టేబుల్. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ దేర్ అటామిక్ మాసెస్. మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ దేర్ అటామిక్ నెంబర్స్. సో ఫైనల్ గా మోస్లీ అనే ఆయన స్థిరపడిపోయాడు. పీరియాడిక్ టేబుల్లో ఇప్పటి వరకు మనం బేస్డ్ ఆన్ దర్ అటామిక్ నెంబర్స్ ని పీరియాడిక్ టేబుల్, ఫస్ట్ మీకు చూపించిన పీరియాడిక్ టేబుల్ అంతా ఈయన డిజైన్ చేసింది. అందులో పీరియడ్స్, గ్రూప్స్, కాలమ్స్ అట్లా అంతా నీట్ గా ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో పెట్టేసేసారనమాట. సో ఫైనల్ గా మనం వచ్చింది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ నుంచి మోస్లెస్ దగ్గర సక్సెస్ అయిపోయాం. సో నెక్స్ట్ మనకి జనరల్ గా అసలు పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ని ఇలా ఈ విధంగానే ఎందుకు అరేంజ్ చేయాలి, ఆ కాజ్ ఏంటి, జనరల్ గా ఎట్లా అరేంజ్ చేసాం, ఇట్లాంటివన్నీ ఏంటి అని అంటే ఈ డెఫినేషన్ ఆఫ్ పీరియాడిసిటీ చెప్తుంది. పీరియాడిసిటీ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఐపీఏ ఎగ్జామ్ లో కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది అయితే రావచ్చు. సో పీరియాడిసిటీ అంటే ఏం రాస్తున్నాం? ది రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ such atomic radius, ionization energy and valency electron configuration. valency electron అంటే ఏంటి? లాస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్. యాక్చువల్ గా మనకి ఇలా న్యూక్లియస్ తీసుకుంటే న్యూక్లియస్ చుట్టూతో ఉండే వాటిని ఏమంటాం? షెల్స్ అంటాం. క్లియర్? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, లాస్ట్ షెల్ ని మనం అంటాం వ్యాలెన్సీ షెల్. ఆ వ్యాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి మనం రాసే కాన్ఫిగరేషన్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అది ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్ గా ఉన్న వాటన్నిటిని నీట్ గా గ్రూప్స్ లాగా డిజైన్ చేసుకుని పెట్టేసుకున్నారనమాట. క్లియర్? అండ్ కాజ్ ఏంటి? ద మెయిన్ కాజ్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే మెయిన్ కాజ్. జనరల్ గా మన ఇంట్లో కబోర్డ్ లో బట్టలన్నీ ఇష్టం వచ్చినట్టుంటే మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతామో, మనకు కావాల్సింది తీసుకోలేము. అదే నీట్ గా అమ్మ ఏం చేస్తారు పాపం,
సారీస్, మన డ్రెస్సులు అన్ని నీట్గా పద్ధతిగా మడత పెట్టి అలమరలో సర్ది పెడతారు. అలా పీరియాడిక్ టేబుల్లో చివరికి మోస్ట్లీ ఏం చేశాడంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని నీట్గా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి పెట్టేశాడనమాట. అప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం టకాటకా చెప్పేయగలిగాం. క్లియర్? సో ఇందులో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకి డిజైన్ చేసినవే మ్యాజిక్ నెంబర్స్. సో మ్యాజిక్ నెంబర్స్ అయితే చాలా మ్యాజిక్, ఈజీగా గుర్తుంచుకోండి. ఫస్ట్ 2, 8, 8, 18, 18, 32. ఓకేనా? 2 తర్వాత ఏం చెప్తున్నాను? 8, 8 తర్వాత 18, 18, 32. సో వీటిని మనం మ్యాజిక్ నెంబర్స్ అన్నాం. మరి ఏంటి మేడం ఈ మ్యాజిక్ నెంబర్స్ వల్ల యూజ్ అంటే మనకి జనరల్గా సపోజ్ నాకు 1A గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పండి అన్నాను. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తాం? హ, లీ, నా, కి, రోబో చూస్తే ఫ్రస్ట్రేషన్. ఇదే కదా 1A గ్రూప్ ఎలిమెంట్స్ చీట్ కోడ్. మరి ఇప్పుడు నేను మ్యాజిక్ నెంబర్స్ ఇటు సైడ్ రాస్తున్నాను. ఏంటి? 2, 8, 8, 18, 18, 32. ఇప్పుడు చూడండి మ్యాజిక్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ తెలియకపోతే మ్యాజిక్ రాదు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఏంటి? 1. ఇప్పుడు 1 + 2 ఏమవుతుంది? 3. 3 + 8 ఏమవుతుంది? 11. 11 + 8 ఏమవుతుంది? 19. 19 + 8 8 16 17 37. 37 + 18 55. 55 + 32 87. చూసారా? ఫ్రాన్షియం అటామిక్ నెంబర్ కూడా మీరు చెప్పేశారు. జస్ట్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం మనం 1A 2A 3A అలా. వాటి నుంచి ఒట్టి మ్యాజిక్ నెంబర్స్ ద్వారా మొత్తం గ్రూప్ నెంబర్స్ రాసేసారు కదా. సో మీ టాస్క్ నోబుల్ గ్యాసెస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఈ స్లైడ్ లో ఏముంది మనకి? 1A గ్రూప్ ఎలిమెంట్స్ నేమ్ ఏంటి? ఆల్కలీ మెటల్స్. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. 3A 4A అట్లా వరుసగా ఉన్నాయి. మధ్యలో ఏమొచ్చింది? డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ మెటల్స్. డి బ్లాక్ ఏంటి? గ్రూప్ 3 టు గ్రూప్ 12. ఓకేనా? వీటన్నిటిని ఏమంటాం మనం? ట్రాన్సిషన్ మెటల్స్. అండ్ గ్రూప్ 13 ఆర్ 3A గ్రూప్ ఎలిమెంట్స్, వాటిని అంటాం బోరాన్ ఫ్యామిలీ. నెక్స్ట్ 4A గ్రూప్ ని ఏమంటాం? కార్బన్ ఫ్యామిలీ. 5A గ్రూప్ ని అంటాము నైట్రోజన్ ఫ్యామిలీ ఆర్ నికోజన్స్. యాక్చువల్ గా అది ఎలా గుర్తుంచుకుంటారో చూడండి. నైట్రోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ చీట్ కోడ్ ఏంటి చెప్పాను? న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా సబ్ భారత్ కే పీछे है. ఇదే కదా మనం చెప్పుకున్నాం. మరి నైట్రోజన్ ఇక్కడి నుంచి చూడండి. నికోజన్స్ PNICTOGENS, అందులో PT సైలెంట్. అర్థమైందా? సో వీటిని ఏమంటాం? నికోజన్స్. అండ్ ఆక్సిజన్ ఫ్యామిలీని అంటాము చాల్కోజన్స్. హాలోజన్ ఫ్యామిలీ నోబుల్ గ్యాసెస్. క్లియర్? సో 8A గ్రూప్ ఆర్ 18th గ్రూప్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ ని ఏమంటాం? నోబుల్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్. ఇందులో మనకి IUPAC నామన్క్లేచర్ ఎట్లా మనం 101, 102 ఆ ఎలిమెంట్స్ కి నేమ్స్ అనేది చెప్పాలో దీని ప్రకారమే రాసేస్తాం. సో యాక్చువల్ గా ఫస్ట్ మనము ఈ నెంబర్స్ కి నేమ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. 0 ఏమంటాం? నిల్. 1 ఏమంటాం? అన్. 2 బై, 3 ట్రై, 4 క్వాడ్, 5 పెన్, 6 హెక్స్, 7 సెట్, 8 ఆక్, 9 ENN. ఇది కనుక వస్తే మీరు 101 ఏంటి, 110 ఏంటి, 190 కూడా ఈజీగా చెప్పేస్తారు. ఎలా చెప్పేస్తారో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది మొత్తం 101 నుంచి 119 వరకు మీకు ఈ ఎలిమెంట్ నేమ్స్ అయితే నేను పెట్టేశాను. సో దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం యాక్చువల్గా 101 నుంచి మనకి సైంటిస్ట్ నేమ్స్ అనేవి అయితే ప్రిఫర్ చేశారు. ఆ సైంటిస్ట్ నేమ్స్ మనకి ఖచ్చితంగా రావాలి. 101ని మెండెలివియం అంటాము, 102ని నొబిలియం అంటాము, 103ని లారెన్షియం అంటాము, 104ని రూదర్ఫోర్డియం అంటాము, 105ని చూడండి మెండెలివియం, నొబిలియం, లారెన్షియం, రూదర్ఫోర్డియం, డబనియం, సీబోర్జియం, బోరియం, హాస్నియం,
ఇలా ఈ పేర్లు ఇట్లా చెప్తే మనకి పిచ్చెక్కుతుంది కదా. మరి అనుష మేడం అట్లా పిచ్చెక్కిస్తుందా? సో దానికోసమే మీకు ఇచ్చాను ఈ చీట్ కోడ్. బట్ ఈ నేమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దానికోసం నేనేం చేశాను అని అంటే ఈ చీట్ కోడ్ కనిపెట్టాను. సో నా చీట్ కోడ్ ఏంటి? మెక్డొనాల్డ్ నో చెప్తే లాయర్ కి రూదర్ఫర్డ్ డబ్బులు ఇచ్చి సీబోర్డ్ దగ్గర హాస్నీని మీట్ అయ్యి ధర్మ స్టేడియంలో రంగోలీ వేశాడు. ఆహా, అర్థమైందా చీట్ కోడ్? యాక్చువల్ గా మన ఎలిమెంట్స్ ఒక్కసారి చూడండి. ఏమేంటివి మన ఎలిమెంట్స్ చెప్పాము? మెండలీవియం అన్నాం, మెక్డొనాల్డ్ నో చెప్తే లాయర్ కి రూదర్ఫర్డ్ డబ్బులు ఇచ్చి రూదర్ఫర్డ్ డబ్బులు ఇచ్చి సీబోర్డ్ దగ్గర హాసినీని మీట్ అయ్యి ధర్మ స్టేడియంలో రంగోలీ వేశాడు. మెండలీవియం, నొబిలియం, లారెన్షియం, రూదర్ఫోర్డియం, డబినియం, సీబోర్జియం, బోరియం, హాస్నియం, మెటర్నియం, ధర్మ స్టేడియం, రాంజీనియం. పేర్లు మనకి ఎట్లాగో 4 ఆప్షన్స్ లో కనబడతాయి కదా. మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే ఈ 2 లెటర్స్ గుర్తుంచుకోవడానికే ఈ పిచ్చి సీట్ కోడ్. ఓకేనా? సో మనకి గుర్తుండాలి అని అంటే మనం ఏదో ఒకలాగా స్టోరీ క్రియేట్ చేయాలి. దాన్ని మీకోసం నేను క్రియేట్ చేసి ఇచ్చాను. నచ్చితే కామెంట్ సెక్షన్ లో లైక్ కొట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేస్తాం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనకి 4 బ్లాక్స్ అన్నాం కదా, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS122. ఆల్కలీ మెటల్స్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS1. 2A గ్రూప్ ఎలిమెంట్స్ NS2. క్లియర్? నెక్స్ట్ P బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP126. అంటే మనకి P బ్లాక్ లో ఏ ఫ్యామిలీస్ ఉన్నాయి? బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, నోబెల్ గ్యాసెస్. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2NP126. సో బోరాన్ ఏమైపోయింది అప్పుడు? NS2NP1. కార్బన్ NS2NP2, 3, 4, 5, 6 ఈ విధంగా వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అర్థమైందా? సో మీరేం చేయాలి? ప్రతి దాన్ని నేను ఒకటే చెప్తున్నాను. నా క్లాస్ లో మనం షార్ట్ టర్మ్ కి ప్రిపేర్ అవుతున్నాం. ఏదో సినిమా అయితే చూడట్లేదు, పాప్కార్న్ తెచ్చుకుని కూర్చుని చెవిలో ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉండడానికి. మనం షార్ట్ టర్మ్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి షార్ట్ కట్ లో కనీసం షార్ట్ నోట్స్ రాయాలి. ఖచ్చితంగా బుక్, పెన్ను మీ దగ్గర ఉండి ప్రతి దాని చెప్పి నేను బోరాన్ రాశాను. మీరేం చేయాలి? కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్, నోబెల్ గ్యాసెస్ అలా రాసేసి ఇలా పిక్ చేసేసి గ్రూప్ లో అలా పెట్టేసేయచ్చు కదా. ఓకేనా? నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ N-1D 1 to 10 NS 0 to 2. డి బ్లాక్ ఎలిమెంట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, N అనట్లేదు నేను, N-1 అంటున్నాను. డి నుంచి మనకి ఒకటి తగ్గుతుంది. అర్థమైందా? సో యాక్చువల్ గా హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డి బ్లాక్. పొటాషియం 19, పొటాషియం, కాల్షియం ఎస్ బ్లాక్ వస్తుంది. శక్తి, వక్రమన్, ఫెకోనికజన్ డి బ్లాక్ లోకి వచ్చేస్తుంది. దాన్ని మనం అన్నాం 3D సిరీస్. కానీ పొటాషియం ఏది? 4th పీరియడ్ ఎక్కడికి వచ్చింది మనకి? 3D సిరీస్ అంటున్నాం. అంటే డి బ్లాక్ కి ఒకటి తగ్గింది. N-1D డిలో ఎంత వరకు ఉంటే మాక్సిమం 10 వరకు, 1 to 10. NS 0 to 2. క్లియర్? నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. N-2F 1 to 14, N-1D either 0 or 1, NS2 fix. చాలా ఇంపార్టెంట్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో ఈజీగా చెప్పేస్తాను మీకు నేను డి అండ్ ఎఫ్ బ్లాక్ చాప్టర్ చెప్పినప్పుడు. ఓకేనా? ఇండివిజువల్ గా మళ్ళీ మనం చాప్టర్స్ చెప్పుకుంటాం కదా. సో ఆ ఇండివిజువల్ చాప్టర్స్ లో ప్రతి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అట్లా అన్ని ఈజీగా నేర్చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేద్దాం నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్. ఇందాక అటామిక్ నెంబర్స్ రాయమన్నాను కదా, ఇదిగో మీరు కష్టపడలేరని మీకోసం నేనే రాసిచ్చేసాను. నెక్స్ట్ వచ్చేద్దాం మొత్తం 1 to 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అసలు ఎలా రాయాలి మ్యామ్? నేను మీకు ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి ఒక చీట్ కోడ్ చెప్తాను. జాగ్రత్తగా చూడండి.
చాలా ఈజీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాసేయాలి. మన చీట్ కోడ్ స్కూల్ స్కూల్, వినండి జాగ్రత్తగా, స్కూల్ స్కూల్, పబ్లిక్ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. చీట్ కోడ్ ఏంటి? స్కూల్ స్కూల్, పబ్లిక్ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మనకున్నవి ఎస్పిడి కదా. ఎస్ మొత్తం ఫస్ట్ నుంచి ఫస్ట్ పీరియడ్ నుంచే ఎస్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఎస్లు ఉన్నాయి? 1 2 3 4 5 యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ రాసేసాం. నెక్స్ట్ పి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 3 4. డి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాసుకోవటం ఫినిష్ అయిన తర్వాత ఎస్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. కాబట్టి ఎస్ కి ఏం పెట్టేస్తారు? 2 పెట్టేసేయండి. పిలో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6. కాబట్టి పీకి ఏం పెట్టేద్దాం? 6. డిలో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డికి పెట్టేయండి 10. అంతే, అయిపోయింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి అటామిక్ నెంబర్స్ 1 to 30 అయితే పక్కా రావాలి. సో 1 to 30 ఎలిమెంట్స్ కి నేను పీరియాడిక్ టేబుల్ లాగా కాకుండా ఓన్లీ 1 to 30 ఎలిమెంట్స్ కి షార్ట్ లో సాంగ్ కూడా పెట్టాను. ఆ సాంగ్ వినైనా 1 to 30 ఎలిమెంట్స్ నేర్చేసుకున్న తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దగ్గరికి రండి. మరి క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత మనకి? 24. కాపర్ ఎంత? 29. ఇవి ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అసలు ఫస్ట్ చిన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఇచ్చాను హైడ్రోజన్, అందరికీ తెలుసు కదా, 1 హైడ్రోజన్ కదా. 1 అంటే ఒక్కటే ఎలక్ట్రాన్ ఉంది. ఫస్ట్ ఎస్ లో మనకి మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. బట్ మనకు కావాల్సింది 1 అంటే హైడ్రోజన్ కి ఏం రాస్తున్నాం మనం? 1s1. క్లియర్. సపోజ్ హీలియం ఇచ్చాం. హీలియం అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 కదా. అంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 2 ఉన్నాయి, సరిపోయింది. 1s2. కొంచెం పెద్దది ఇవ్వండి మేడం. సో నేను ఇప్పుడు ఇస్తున్నాను సోడియం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. సో ఇప్పుడు యాడ్ చేసుకోండి. 2 + 2 4, 4 + 6 10, 10 + 1 వస్తే 11 అవుతుంది. అంటే సోడియం ఏమవుతుంది? 1s2 రాసేయాలి, 2s2 రాసేయాలి, 2p6 కూడా రాసేయాలి. 10 అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కటే కదా కావాలి, 3s1. అర్థమైందా? ఈజీగా. ఇప్పుడు నాకు రాయండి పొటాషియం. పొటాషియం ఎంత? 19. క్లియర్. సో 19 అంటే ఇప్పుడు ఎంత వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి? 2 + 2 4 + 6 10 + 2 12 + 6 18 కదా. 18 కి 1 యాడ్ చేస్తే 19. సో పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 10 వరకు ఫినిష్. తర్వాత 3s2 3p6 18 ఫినిష్. తర్వాత 3p6 అయిపోయిన తర్వాత 4s1. క్లియర్. ఓకే. సో ఇప్పుడు క్రోమియం కాపర్ ఎక్సెప్షన్ చూసేద్దామా. క్రోమియం ఏంటి? 24 అన్నాను. మరి ఒక్కసారి మళ్ళీ చీట్ కోడ్ ఫాస్ట్ గా రాసేద్దాం. స్కూల్ స్కూల్, నాతో పాటు మీరు కూడా రాయాలి, ఓకేనా. స్కూల్ స్కూల్, పబ్లిక్ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. నెక్స్ట్ ఏం రాసాం? 1 2 3 4 5. పీకి 2 3 4, డికి 3. ఎస్ లో మాక్సిమం 2 2 2 2 2, పిలో మాక్సిమం 6 6 6, డిలో మాక్సిమం 10. ఫినిష్. ఇప్పుడు క్రోమియం అంటే 24. 1s2 2s2 2p6 10, 3s2 3p6 18, 4s2 20, 3d4. ఏమొచ్చేస్తుంది క్రోమియం అంటే? 1s2 2s2 2p6, 3s2 3p6, నెక్స్ట్ 4s2 3d4 వచ్చేసింది కదా అనుకోవచ్చు. బట్ డి బ్లాక్ లో మనకి 5 డబ్బాలు అయితే గీస్తాం. ఆ 5 డబ్బాల్లో 5 ఎలక్ట్రాన్లు నింపితే, 5 అంటే మళ్ళీ తెలుగు తెలీదు చాలా మంది కదా, 5 ఎలక్ట్రాన్స్ నింపేస్తే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి ఇక్కడ మన దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఎస్ ని అడుగుతుంది, డి నాకు ఒక ఎలక్ట్రాన్ ఇవ్వవే, నువ్వు ఫుల్ ఫిల్డ్ అయినా హాఫ్ ఫిల్డ్ అయినా స్టేబులే కదా అంటే
పాపం ఎస్ జాలిపడి ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేసింది. 4s1 3d5 అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీని అంతటిని మాటి మాటికి ఇంత రాయకుండా మనకి నోబుల్ గ్యాసెస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. 1s2 అంటే హీలియం, 1s2 2s2 2p6 వరకు రాస్తే నియాన్, 1s2 2s2 2p6 3s2 3p6 వరకు రాస్తాం ఆర్గాన్. తర్వాత రాయండి 4s1 3d5 ఇదే క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సిమిలర్ గా కాపర్ వచ్చేసి ఇది క్రోమియం, కాపర్ అటామిక్ నంబర్ మనకి 29. సో ఏం రాస్తాం ఆర్గాన్ 4s1 3d10. క్లియర్? సో అలా 1 to 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే మీరు ఇవాళ టాస్క్ గా చేసి తీరాల్సిందే. నెక్స్ట్ బ్రిడ్జ్ ఎలిమెంట్స్. జనరల్ గా మనకి ఎగ్జామ్ లో డయాగోనల్ రిలేషన్షిప్ గురించి అడుగుతూ ఉంటాడు. ఈ డయాగోనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి అని అంటే మనకి గ్రూప్ వైజ్ గా ఎలిమెంట్స్ సిమిలర్ గా ఉన్నవన్నీ గ్రూప్స్ గా అరేంజ్ చేసాం. అయితే బ్రిడ్జ్ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే డయాగోనల్ గా కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి కొన్ని ఎలిమెంట్స్. అవే మనకి లిథియం ఇంకా మెగ్నీషియం, బెరిలియం అల్యూమినియం, బోరాన్ సిలికాన్, ఇవి సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తూ ఉంటాయి. సో ఇలా డయాగోనల్ గా ఉన్న వాటిని మనం అంటున్నాము బ్రిడ్జ్ ఎలిమెంట్స్. ఎగ్జామ్ లో అడిగితే తప్పకుండా రాసేయండి. నెక్స్ట్ వచ్చేసాం మనకి పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ గా వస్తే అసలు ఈ స్లైడ్ తో పనే లేదు. ఈ ఫార్ములాస్ నేర్చుకుని ఆ ఎలిమెంట్ యొక్క గ్రూపు పీరియడ్ కనుక్కోవాల్సిన అవసరమే లేదు. పీరియాడిక్ టేబుల్ అంత పర్ఫెక్ట్ గా 1 minute లో రాసేస్తాను అన్న లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎక్కువ టైం ఏమి పట్టదు. జస్ట్ ఫస్ట్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక 20 minutes పడుతుంది. ఓకేనా? అందుకే నా వీడియో 28 minutes వీడియో ఉంది. ఆ వీడియో చూసి పీరియాడిక్ టేబుల్ పర్ఫెక్ట్ గా నేర్చేసుకోండి. ఫస్ట్ టైం ఒక అరగంట గట్టిగా కూర్చోవాలి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ కో ఎవరికన్నా చెప్పేయండి. చెప్తే పక్కా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ పీరియాడిక్ టేబుల్ ని కట్ చేసి మీ ఇంట్లో కరెక్ట్ గా మీ రీడింగ్ టేబుల్ ఎదురుకుండా అతికించుకోండి. రోజు చూస్తూ ఉంటే ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా? చేసేస్తారు కదా? అలా చేస్తే ఈ స్లైడ్ తో మనకి పని లేదు. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మనకి పీరియాడిసిటీ ప్రాపర్టీస్. ఈ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక 4 ఉన్నాయి. అవి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో 1 by 1 డెఫినేషన్స్, వాటి ట్రెండ్స్ ఒకసారి చూసేద్దాం. మరి అటామిక్ రేడియస్ అనగానే మనకి గుర్తు రావాలి ఆటమ్. ఆటమ్ సెంటర్ లో న్యూక్లియస్ చుట్టూతో ఉన్న వాటిని ఏమంటాం షెల్స్. సో ఈ షెల్స్ లో ఏం తిరుగుతూ ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. న్యూక్లియస్ నుంచి బ్యాలెన్స్ షెల్ లో రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ కు ఉన్న డిస్టెన్స్ ని మనం అంటాం అటామిక్ రేడియస్. ది డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ valence shell is called atomic radius and the electrons present in the outermost shell. And ఈ atomic radius టాప్ టు బాటమ్ గ్రూప్స్ లో చూసుకుంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది ఇంక్రీజెస్. ఎందుకు? ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ షెల్ లోకి యాడ్ అవుతుంది. ఈ షెల్సే ఫస్ట్ షెల్ ని ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అంటే పీరియడ్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది అంటే అటామిక్ రేడియస్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ షెల్ లోకి యాడ్ అవ్వకుంటూ వచ్చింది. సో ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. మరి పీరియడ్స్ విషయానికి వస్తే ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది డిక్రీజ్. క్లియర్? సో ఎందుకు? ఎలక్ట్రాన్ అనేది సేమ్ షెల్ లోకి యాడ్ అవ్వకుంటూ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది సేమ్ షెల్ లోకి యాడ్ అవుతే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ని దగ్గరికి లాక్కునే క్యాపబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియస్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అటామిక్ రేడియస్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. హైయెస్ట్ అటామిక్ రేడియస్ ఎలిమెంట్ ఏం రాసాం సీజియం. ఆఫ్ కోర్స్ ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి దానిపైన ఉన్న సీజియం ని మనం హైయెస్ట్ అటామిక్ రేడియస్ ఎలిమెంట్ గా కన్సిడర్ చేస్తాం. లోయెస్ట్ అటామిక్ రేడియస్ ఇన్ గ్రూప్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది ఇన్ పీరియడ్స్. సో దానివల్ల హీలియం అనేది లీస్ట్ అటామిక్ రేడియస్, సీజియం అనేది హైయెస్ట్ అటామిక్ రేడియస్ అనేది సొంతం చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి
the minimum amount of energy required to remove the electron from the valence shell of ఎటువంటి దాని నుంచి ఐసోలేటెడ్ ఒక్కటే ఉండాలి, న్యూట్రల్ ఛార్జ్ ఉండకూడదు, సాలిడ్ లిక్విడ్ స్టేట్ లో ఉండకూడదు. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ని తీయడానికి, వ్యాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని తీయడానికి మనం ఇచ్చే ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఈ అయనైజేషన్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్ అటామిక్ రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమైంది? డిక్రీజ్ అయింది. అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అటామిక్ రేడియస్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియస్ అలాగే చూస్తుంది ఎలక్ట్రాన్ ని, ఆ ఎలక్ట్రాన్ ని తీయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. సో దానివల్ల న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. కాబట్టి అటామిక్ రేడియస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయోనైజేషన్ ఎనర్జీ. క్లియర్? మరి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎలిమెంట్ ఏంటి అని అడుగుతాడు. హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎలిమెంట్ ఏంటి? హీలియం. హీలియం అనేది హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కలిగిన ఎలిమెంట్ అన్నమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ని దాని సైడ్కి లాక్కునే క్యాపబిలిటీ. అర్థమైందా? ద టెండెన్సీ టు అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దాని సైడ్కి ఎలక్ట్రాన్స్ ని లాక్కునే క్యాపబిలిటీ. జనరల్ గా ఎవరికి ఎలక్ట్రాన్స్ కావాలో వాళ్ళు ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటారు. మరి మన పీరియాడిక్ టేబుల్లో ఎవరికి ఎలక్ట్రాన్స్ కావాలి? మెటల్స్ కా, నాన్ మెటల్స్ కా? నాన్ మెటల్స్ కి ఎలక్ట్రాన్ కావాలి. ఎలక్ట్రాన్ వస్తే అది నోబుల్ గ్యాసెస్ దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి కింద పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఉన్నాయి అంటే టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియర్? సో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 ఫ్యామిలీస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అదే బోరాన్ ఫ్యామిలీ అండ్ కార్బన్, బోరాన్ ఫ్యామిలీ అండ్ హాలోజన్ ఫ్యామిలీ. సో బోరాన్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ కదా. అందులో ఎలిమెంట్స్ ఒక్కసారి చూడండి. బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏంటి? బాల్ గంగాధర్ ఇండియన్ తిలక్. ఇక్కడ రాస్తున్నా బాల్ గంగాధర్ ఇండియన్ తిలక్. ఇవి బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. మరి బోరాన్ ఫ్యామిలీ ఎలక్ట్రోనెగటివిటీ చీట్ కోడ్. అనుష మ్యామ్ ట్రిక్. బోరాన్ ఫ్యామిలీ ఎలక్ట్రోనెగటివిటీ ఎలా గుర్తుంచుకోవాలి? బెన్ 10. క్లియర్? సో ఇప్పుడు గుర్తు రావాలి. జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరాన్ కే ఎక్కువ పెట్టేశాం. బెంటెన్ అనేవాడు రివర్స్ లో పరిగెడతాడు అన్న వర్డ్ ఒక్కటి గుర్తుంచుకోండి. బోరాన్ ఫస్ట్ బోరాన్ పెట్టేశాం. మొత్తం ఫ్యామిలీ అంతా రివర్స్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? థాలియం, ఇండియం, గ్యాలియం, అల్యూమినియం. దట్స్ ఇట్. ఇదే బోరాన్ ఫ్యామిలీ ఎలక్ట్రోనెగటివిటీ. క్లియర్? బోరాన్ తర్వాత థాలియం, ఇండియం, గ్యాలియం, అల్యూమినియం. సిమిలర్ అంటే సిమిలర్ గా కాదు, ఎక్సెప్షన్ ఏమీ లేకుండా హాలోజన్ ఫ్యామిలీ ఎక్కువగా అది కూడా అడుగుతూ ఉంటాడు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి ఫ్లోరిన్ చెప్తాం. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోవడానికి హాలోజన్స్ ఆర్డర్ అనేది కూడా ఇచ్చేసాను. ఓకేనా? సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ లాక్కునే క్యాపబిలిటీ. ఆ ఎలక్ట్రాన్స్ ని లాక్కునే క్యాపబిలిటీ అనేది జనరల్ గా నాన్ మెటల్స్ కి ఉంటుంది. అలా నాన్ మెటాలిక్ క్యారెక్టర్ లెఫ్ట్ టు రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అయింది. టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీకి ఇంకో పేరు ఏంటి అంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అంటే ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. చూసారా? ఇందాక అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను?
ఎలక్ట్రాన్ ని తీయడానికి మనం ఇచ్చే ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాను, ఎలక్ట్రాన్ ని యాడ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. దీనికి నేను చిన్నగా ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అనంటే మన పెన్ ఎగ్జాంపుల్ చెప్తా. సో జనరల్ గా ఆలోచించండి, మనకి ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని బ్రేక్ చేయాలి అంటే ఎనర్జీ ఏమవుతుంది, రిక్వైర్డ్ అవుతుంది. అర్థమైందా? అంటే సపోజ్ ఇక్కడ నిబ్బు ఉండేది, ఇప్పుడు దీనికి లేదు, పోయింది. సో అందుకని రివర్స్ లో రాస్తున్నా. సో ఈ నిబ్బు పీకాలి అంటే ఎనర్జీ ఇవ్వాలి. అర్థమైందా? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్, అయనైజేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ అయింది. మరి అదే నిబ్ని తీసుకొచ్చి నేను యాడ్ చేస్తున్నాను. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. ఎప్పుడైతే నేను నిబ్ని ఇక్కడ యాడ్ చేశానో నాకు పెన్ నుంచి ఎనర్జీ ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. ఎక్కడ యాడ్ చేస్తాం, వాలెన్సీ షెల్ ఆఫ్ an ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. అర్థమైందా? మరి ఒకటి, ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటున్నాను. ఎవరు ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే, నాకు ఎలక్ట్రాన్ కావాలి అని పీరియాడిక్ టేబుల్ ఎవరు అడుగుతారు, మెటల్స్ అడుగుతాయా, నాన్ మెటల్స్ అడుగుతాయా? అఫ్ కోర్స్ నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఆ ఎలక్ట్రాన్ ఎఫినిటీలో ఒక చిన్న ఎక్సెప్షన్, అదే హాలోజన్ ఫ్యామిలీలో ఉంది. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఏంటో తెలుసా, అదే మన క్లోరిన్. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లోరిన్ కి ఎక్కువ ఉండాలి, కానీ ఎవరికి ఎక్కువ ఉంది, క్లోరిన్ కి ఎక్కువ ఉంది. అది ఇక్కడ ట్విస్ట్. ఎందుకు, డ్యూ టు సైజ్ ఫ్యాక్టర్. క్లోరిన్ అనేది ఫ్లోరిన్ కంటే కొంచెం పెద్దది, అంతే కదా? మరి జనరల్ గా మనకి ఇప్పుడు ఫ్లోరిన్ కి ఎలక్ట్రాన్స్ బాగా కావాలి. నేను నోబెల్ గ్యాస్ దగ్గరికి వెళ్తాను, నాకు ఒక్క ఎలక్ట్రాన్ చాలే అంటది. క్లోరిన్ కూడా అంటది, కానీ క్లోరిన్ దగ్గర ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఎందుకు రిలీజ్ అవుతుంది, అది కొంచెం పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేయగల టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో దాని వల్ల, ఈ సైజ్ ఫ్యాక్టర్ వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. ఇప్పుడే చెప్పుకుంటున్నా, మెటల్స్ ఎక్కడ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో, మొత్తం ఉంటాయి. ఎక్కువగా చెప్పాలి అంటే రైట్ సైడ్, ఎక్కువగా చెప్పాలి అంటే లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. నెక్స్ట్ ఇదే మొత్తం అన్నిటికీ మన పీరియాడిసిటీ ప్రాపర్టీస్ అన్నిటికీ కలిపి ఒక గ్రాఫ్ అన్నమాట. అండ్ లాస్ట్ షీల్డింగ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నా ఒకటి. జనరల్గా ఇది ఎవరు షో చేస్తారు, అసలు అంటే ఏంటి? షీల్డ్ అంటే ఏంటి, ఒక గొడుగు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఈ ఎండాకాలంలో గొడిగేసుకుని వెళ్తున్నాం, వెరైటీగా ఉంది కదా. జనరల్గా అందరూ వానాకాలంలో గొడిగేసుకుని వెళ్తూ ఉంటారు. మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది యాక్చువల్గా మార్చ్, ఏప్రిల్, మే ఎండలు మండిపోతూ ఉంటాయి. సో ఎండాకాలంలో కూడా గొడిగేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ ఒక మంచి గొడుగు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ మంచి గొడుగు అంటే మొత్తం సూర్యుడు ఎవరు అని అంటే న్యూక్లియస్, మీరెవరు అంటే వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్. మరి ఈ గొడుగు ఎవరు అంటే ఇన్నర్ షెల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఇప్పుడు ఇదెవరు, సూర్యుడు. ఇదేంటి, ఇదేంటి గొడుగు, ఇదెవరు, మీరు. సో ఇప్పుడు ఈ సూర్యుడి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఎవరు, ఈ గొడుగు. అర్థమైందా? అంటే ఈ గొడుగు అనేది సూర్యుడిని కంప్లీట్ గా షీల్డ్ చేసిందే అనుకోండి, మీ మీద సూర్యకిరణాలు ఒక్కటి కూడా పడవు, మీరు హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఈ గొడుగుకి చిల్లులు ఉన్నాయి, అంటే ఈ గొడుగులోంచి సూర్యకిరణాలు మీ మీద పడుతూ ఉన్నాయి. అర్థమైందా? సో లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూసుకుందాం. నేను చెప్తున్నాను, ఇది నా న్యూక్లియస్, ఇవి నా ఇన్నర్ ఎలక్ట్రాన్స్,
ఇవి నా అవుటర్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ అంటే ఈ సూర్యుడు ఈ గొడుగు మొత్తం కంప్లీట్ గా కవర్ చేసింది. అంటే అవుటర్ ఎలక్ట్రాన్స్ ని న్యూక్లియస్ చూస్తుందా? చూడట్లేదు. కంప్లీట్ గా షీల్డ్ చేసింది. కంప్లీట్ గా ఎవరు షీల్డ్ చేస్తారు అని అంటే ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ గుడ్ షీల్డింగ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ షో చేస్తుంది. నీట్ గా షీల్డ్ చేసేస్తుంది. నీట్ గా షీల్డ్ చేసినప్పుడు అవుటర్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా మనం తీసేసుకోవచ్చు కదా. అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. గుడ్ షీల్డింగ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటే అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ పి ఆర్బిటాల్కి వచ్చాం. అంటే పి ఆర్బిటాల్ అంటే సమ్వాట్ కొంచెం కొంచెం న్యూక్లియస్ అవుటర్ ఎలక్ట్రాన్స్ ని చూస్తుంది, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంతగా షీల్డ్ చేయట్లేదు. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్, పి ఆర్బిటాల్ డంబెల్ షేప్. సో దానివల్ల అంత గుడ్ స్క్రీనింగ్ చేయకపోవటం వల్ల కొంచెం కొంచెం న్యూక్లియస్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ని చూసింది. అదే డి ఆర్బిటాల్ దగ్గరకు వస్తే ఇలా ఉంటుంది. సో న్యూక్లియస్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ మొత్తం బయటకు వెళ్ళినాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ ని బాగా చూస్తుంది. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. అదే ఎఫ్ ఆర్బిటాల్ అంటే ఇలా ఉంటుంది. న్యూక్లియస్ అవుటర్ ఎలక్ట్రాన్స్ ని బాగా చూస్తుంది. అప్పుడు అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్, గుడ్ షీల్డింగ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. పి ఆర్బిటాల్ డంబెల్, సమ్వాట్ అలా అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డి ఆర్బిటాల్ పూర్ షీల్డింగ్, ఎఫ్ ఆర్బిటాల్ పూర్ 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 షీల్డింగ్ ఎఫెక్ట్. అర్థమైంది కదా? సో షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? న్యూక్లియస్ అనేది షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఇవి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ యాక్ట్ యాజ్ ఏ షీల్డ్, రెడ్యూసింగ్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ పుల్. ఈ న్యూక్లియర్ పుల్ ని రెడ్యూస్ చేస్తున్నాయి బై వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అవుటర్ ఎలక్ట్రాన్స్ ని చూడకుండా న్యూక్లియస్ ని చుట్టూత కంప్లీట్ గా షీల్డ్ చేసేసేటాన్ని షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. సో కాన్సెప్ట్ అర్థమైతే అటామిక్ రేడియస్ ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, షీల్డింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజీగా రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఐసో అంటే సేమ్, ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్స్. సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్స్ ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటారు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. డెఫినేషన్ ఏం రాసాం? ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ ఆర్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ that possess the same number of electrons and identical electronic configurations. చూడడానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. డిస్పైట్ హ్యావింగ్ డిఫరెంట్ న్యూక్లియర్ ఛార్జ్, బట్ న్యూక్లియర్ ఛార్జ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, N-3. N అంటే నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. N-3 అంటే ఎలక్ట్రాన్స్ ని 3 యాడ్ చేయండి. N-3 లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అప్పుడు N-3 N-3 టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10. 7 అటామిక్ నెంబర్, -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10. సిమిలర్లీ O-2. O-2 అంటే మళ్ళీ ఆక్సిజన్ అంటే 8, 2 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయండి, 10 ఎలక్ట్రాన్స్. అలా ఇందులో ఉన్న ప్రతి దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? మనకి 10 ఎలక్ట్రాన్స్ అనేవే వస్తాయి. క్లియర్? సో ఈ వాటన్నిటిని ఏమంటామంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాం. మరి దీని నుంచి క్వశ్చన్ ఎట్లా అడుగుతూ ఉంటాడు అంటే, జనరల్ గా యానయాన్ సైజ్ అనేది, యానయాన్ సైజ్ అంటే యానయాన్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే, యానయాన్ ఛార్జ్ increases, ionic radius increases. క్లియర్? యానియాన్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయానిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్లో వాడు ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, N-3 O-2 F- ఇచ్చాడు. వీటిలో ఏది బిగ్గర్ రేడియస్ అని అడిగాడు. సో మూడిటికి మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చూడాలి? యానియాన్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటే అదే బిగ్గర్. అదే క్యాటియాన్ ఛార్జ్ విషయానికి వస్తే వాడిచ్చాడు, సపోజ్ Na+Mg+2 Al+3. క్యాటియాన్ ఛార్జ్ డిక్రీజెస్, అయానిక్ రేడియస్ ఇంక్రీజెస్. అర్థమైందా? పాజిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే అయానిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయానిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అంటే ఆ ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తే ఏర్పడే కాంపౌండ్స్ని ఆక్సైడ్స్ అంటాం. జనరల్గా ఇవి మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్ అండ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఈ విధంగా కేటగిరైజ్ అయితే చేసేసారు. ఎసిడిక్ ఆక్సైడ్కి చీట్ కోడ్స్ మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్కి చీట్ కోడ్ మనకి నమో వెంకటేశాయ, నమో NAMO, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ ఇన్ ద సాంగ్. సో అలా నమో. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్. అదే మన చిట్ కోడ్ ఏంటి? ఆల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ నేచర్. నాన్ మెటల్స్ ఎక్కడ ఉంటాయి పీరియాడిక్ టేబుల్ లో? రైట్ సైడ్ మేడం. రైట్ సైడ్ లో పీ బ్లాక్ లో ఉన్న అవన్నీ నాన్ మెటల్స్ కదా. మరి ఆ వాటితో ఫామ్ అయ్యే ఆక్సిజన్ తో రియాక్షన్ చేసేవన్నీ ఏంటి? యాసిడ్. అవే ఎగ్జాంపుల్స్ కొన్ని రాశారు. దానికి ఆపోజిట్ బేసిక్. ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్స్ ఎక్కడ ఉంటాయి? జనరల్ గా ఎస్ బ్లాక్ లో ఉండేవి మెటల్ ఆక్సైడ్స్. మెటల్ కదా, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మెటల్స్. మెటల్స్ తో ఆక్సిజన్ రియాక్షన్ చేస్తే ఫామ్ అయిన కాంపౌండ్స్ అవి మనకి బేసిక్ ఇన్ నేచర్. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే metallic oxides that exhibit both acidic and basic properties. They react with both acids and bases to form salts. Al2O3 ఎక్కువగా అడుగుతుంటాడు ఎగ్జామ్ లో, గుర్తుంచుకోండి. అది యాంఫోటెరిక్ ఆక్సైడ్. మరి న్యూట్రల్ ఆక్సైడ్. న్యూట్రల్ ఆక్సైడ్ చీట్ కోడ్ చూడండి. నవ్వలేదు అంటే చచ్చిపో. సో ఏంటి దానికి చీట్ కోడ్ కి అర్థం? నవ్వటం అంటే N2O, లాఫింగ్ గ్యాస్. లేదు అంటే నో, NO, చచ్చిపోవడం. కార్బన్ మోనాక్సైడ్ ఇన్హేల్ చేస్తే ఏమవుతాం? ఫస్ట్ కోమా, తర్వాత డెత్. అవునా? వై CO is poisonous అనుకుంటూ క్వశ్చన్ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. క్లియర్? సో నవ్వలేదు అంటే చచ్చిపో, అదే మన చీట్ కోడ్. ఆ మూడు బాగా ఇంపార్టెంట్ అనమాట. H2O అనేది న్యూట్రల్ ఆక్సైడ్ అంటాం, యాంఫోటెరిక్ ఆక్సైడ్ అంటాం. సో దీన్ని అంతగా కన్సిడర్ చేయకపోయినా ఈ మూడు మాత్రం ఎప్పుడు అడుగుతాడు న్యూట్రల్ ఆక్సైడ్స్ కిందకి. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ ని మనం కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా? సో నేను ఈ PDF ని మీకు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. జాగ్రత్తగా బుక్కు పెన్ను తీసుకుని మొత్తం లైన్ టు లైన్ ఒకసారి రాసుకోండి. అండ్ బీట్స్ కూడా కొన్ని సెండ్ చేస్తాను, వాటిని సాల్వ్ చేసేసేయండి. డే 1 అనేది కంప్లీట్ మనం ఏంటి అనంటే స్ట్రాటజీ కదా ఫాలో అవుతున్నాం, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. డే 1 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం మేడం అనేసి థమ్స్ అప్స్ అయితే పెట్టేయండి. ఓకేనా? సో మీరు అలా ఖచ్చితంగా డే 1 నుంచి డే 41 వరకు దీక్ష చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్ ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి? కెమికల్ బాండింగ్. సో ఎల్లుండి వచ్చేస్తుంది మీకు కెమికల్ బాండింగ్ వీడియో. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ చిల్డ్రన్.